Hello friends, another day in Tampa. సత్యవారింటికి వెళ్తున్నాం. సత్యవారింటికి వెళ్ళి అక్కడి నుంచి కర్రీ మ్యాంగో అనే ఒక రెస్టారెంట్ ఉంది లేకో ల్యాండ్లో. వీ వాంట్ టు ట్రై దట్ ఫర్ టుడే. ఇది రెస్టారెంట్ కాబట్టి ఇక మా వైఫ్ కూడా జాయిన్ అయింది నాతో పాటు. వెదర్ అయితే కొంచెం క్లౌడీగా ఉంది ఈరోజు, బట్ ఏమో హోప్ ఇట్ వోంట్ రెయిన్ అని. వామో మేడం, నా మొత్తం పెడుతున్నావు. కొత్తగా బార్ అండ్ మిర్రర్స్ పెట్టించాను. సో యా, చూడడానికి అయితే బాగుంది వ్యూ. యా, ఇట్లా నేకెడ్ బైక్స్కి బార్ అండ్ మిర్రర్స్ చాలా బాగుంటాయి. యా, గ్రీన్ కార్డ్ అప్డేట్. చాలామంది మొన్నటి వరకు ఏమనుకున్నారు, గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి అంటే మనకు వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటి, గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు దే హ్యావ్ టు గో బ్యాక్ టు ఇండియా. అంటే గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు కాదు, గ్రీన్ కార్డ్ కరెంట్ పీరియడ్ ఫైలింగ్ టైం వచ్చినప్పుడు దే హ్యావ్ టు గో టు ఇండియా అండ్ ఫైల్ ఇట్ ఫ్రమ్ ఇండియా అన్నారు. ఓకే, it's no longer valid, so they can apply from US itself. They don't need to go back to India. So ఇండియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి. అంటే వాట్ ఎవర్ ద హోమ్ కంట్రీ యువర్స్ is, and you don't need to go to there to apply for green card. It's a nice update, but this itself shows that when they are making that kind of announcement, right, they are not doing proper research. Okay, అంటే లైక్ ద కాన్సిక్వెన్సెస్ ఏంటి లాంగ్ టర్మ్లో, అసలు ఈజ్ ఇట్ రియల్లీ ఇట్స్ ఎ వాల్యుబుల్ డెసిషనా, అంటే హౌ మచ్ లైక్ ఎఫెక్టివ్ ఇట్ ఈస్ బీయింగ్ ద డెసిషన్ ఈజ్ అనేది అసెస్ చేయలేకుండానే ఇన్స్టెంట్గా తీసుకుంటున్నట్టే ఉంది డెసిషన్స్. Now that they have reverted back that everyone is happy, like they don't need to go back to India to apply for green card. Okay, I mean seriously, like ఇప్పుడు రైట్ నౌ జాబ్లో ఉంటాడు, లేదా ఫ్యామిలీ ఉంటుంది, లేకపోతే న్యూ బోర్న్ బేబీ లేదా పుట్టబోయే పిల్లలు ఉంటారు. కరెక్ట్ ఆ టైంలో గ్రీన్ కార్డు ఇండియాకి వెళ్ళి అప్లై చేసుకోండి ఇలా, లేకపోతే మేబీ సింగిల్ పేరెంట్ కూడా ఉండొచ్చు who is eligible for green card with American born citizen. Okay,
అండ్ ఇప్పుడు అతను ఇండియాకి వెళ్ళాలంటే పిల్లోని వేసుకొని వెళ్ళాలి. పిల్లోని వేసుకొని వెళ్తే మరి పిల్లోడి ఎడ్యుకేషన్ ఏంటి? సో దీస్ ఆల్ థింగ్స్. అండ్ మోర్ ఓవర్ మీకు తెలిసిందే వీళ్ళ అపాయింట్మెంట్స్ అన్నీ ఎలా ఉంటాయో. వెళ్ళంగానే పని అవుద్దా అంటే చెప్పలేము, రిజెక్ట్ కూడా అవ్వచ్చు. అంటే లైక్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ క్లారిటీ లైక్ టు హూమ్ ఆల్ దిస్ షుడ్ బి ద ప్రాపర్లీ అప్లికబుల్ అన్నట్టుగా పెట్టాలి అన్నట్టుగా ఆలోచించకుండా అందరికీ కామన్గా పెట్టేశారు. whenever we are breaking these kind of rules, right, they should at least refine it like, okay, at least for these people, based on these rules, వీళ్ళకి మాత్రం ఇది వర్తించదు, ఇలా ఇలా సంథింగ్ ఉండాలి. అలా కాకుండా ఊరికే ర్యాండంగా అందరికి పెట్టేసాను అంటే ఆబ్వియస్లీ అందరికి పెట్టినప్పుడు యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద డిఫరెంట్ అబ్స్ట్రక్షన్స్. బేసికలీ ఒకరు సూ చేస్తుంటారు, దిస్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద రైట్స్ ఆర్ దిస్ ఈజ్ ఎథికల్లీ రాంగ్, సంథింగ్ లైక్ దట్. అండ్ అట్లాంటి సూని ఫేస్ చేయాలి. చాలా ఉంటాయి కాన్సిక్వెన్సెస్. ఇలా ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెట్టేసుకుంటే ఇక్కడ చూస్తూ ఊరుకోరు లా ఫర్మ్స్ కానీ జనాలు కానీ. సో యా, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీ వన్. ఐ మీన్స్ ద ఓన్లీ గుడ్ న్యూస్ పెండింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ లైక్ H1B's ఎక్స్టెన్షన్. స్టాంపింగ్ ఏదైతే ఉంటుందో, సారీ ఎక్స్టెన్షన్ కాదు, స్టాంపింగ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడి నుంచే చేసుకునేటట్టు ఉండాలి. If I am already working in USA and I am asking for an extension to continue working in USA, okay, at the time you are giving me an extension. So నువ్వు నాకు ఎక్స్టెన్షన్ అడిగినప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చేస్తున్నావు ఇక్కడి నుంచి. So when you have no problem giving an extension from here, what is that stopping you from giving a stamping from here? Okay, ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ళు స్టాంపింగ్ వేయించుకొని రావాలి, దట్ ఈస్ గుడ్. ఆబ్వియస్లీ దే హ్యావ్ టు గో త్రూ దట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ సో దట్ ఈస్ ఫైన్. బట్ సమ్వన్ హూ ఈజ్ ఆల్రెడీ ఇన్ USA, why they need to go to India again to get stamping? Why can't they get it here itself and then go to India, spend time, vacation, whatever thing, come back? ఇండియాకి వెళ్ళిన ప్రతిసారి ఏంటది సగం డేస్ ఈ H1B వీటికి రిలేటెడ్ అయిపోతుంది. ఇట్స్ బ్యాడ్. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంక అసలు డ్రాప్ బాక్స్ ఉంది లక్కీగా. బట్ అట్ ద సేమ్ టైం నా డ్రాప్ బాక్స్ ఎలా ఉండాలంటే నేను ఢిల్లీలో డ్రాప్ చేయాలి, హైదరాబాద్లో పిక్ చేయాలి. అంటే హైదరాబాద్లో డ్రాప్ చేస్తే ఢిల్లీకి వాళ్ళే ఫార్వర్డ్ చేస్తా అది అని అన్నారు. కానీ వన్స్ అగైన్ అది వాళ్ళు చేయాలంటే టైం పట్టుద్ది. అదర్ దెన్ నేనే తొందరగా ఆ డేకి ఇచ్చేస్తే ఇంకా ఎర్లీగా అవుద్ది. వెదర్ అయితే వెరీ వాట్ ఈస్ దిస్ డార్క్, ఇట్స్ నాట్ ఓకే. ఆ వైఫ్కి ఇంకా ఇన్ని రోజులు బైక్ మీద ట్రావెల్ చేసి వెనకాల ఎలా ఉండాలి, ఎలా పట్టుకోవాలి ఇంకా తెలియదు తనకి.